హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తుంటాను. అలాగే లోకల్ వెహికల్స్ కూడా ఇన్స్టా అండ్ యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తుంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 23 నవంబర్ 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అండి. 2016 మోడల్, ట్రెండ్ వేరియంట్ అనమాట. సెకండ్ ఓనర్ వెహికల్. ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఏపీ రిజిస్ట్రేషన్, AP 40 అయితే నెంబర్ వచ్చేసింది అనమాట. సో ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు బంపర్లు తప్ప ఏ పార్ట్స్ రీపెయింట్ అయితే పడలేదు. చిన్న చిన్న టచ్అప్స్ అయితే జరిగినాయి. సో చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్అప్స్ అయితే చేశారు. అలాగే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఇంజిన్ చాలా అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసి 1 ఇయర్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. ఐడి వాల్యూ వచ్చేసి 4,20,000 అయితే ఉంది. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెహికల్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను. సో చూసుకోవచ్చు, ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఎక్కడా కూడా పెయింట్ అయితే పడలేదు. బంపర్స్ మాత్రం టచ్అప్స్ అయితే అయినాయి. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఫెండర్ ఒకటి మాత్రం టచ్అప్ అయితే అయింది. ఆ చిన్న చిన్న స్క్రాచెస్ మీకు కనపడుతుంది కదా, ఆ స్క్రాచెస్ పైన టచ్అప్ చేశారు అంతే. సో వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. AP 40 సిరీస్ అయితే నెంబర్ అయితే పడిపోయింది అనమాట. 4 టైర్లు కూడా 60 to 70% అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చు, రైట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఎట్లాంటి రీపెయింట్ అయితే కాలేదు. అలాగే ఫ్రంట్ బంపర్ చూసుకోవచ్చు, బంపర్ కూడా ఎట్లాంటి రీపెయింట్ అయితే కాలేదు. హెడ్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. బానెట్ కూడా చూసుకోవచ్చు, బానెట్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. పెయింట్ అయితే కాలేదు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు, ఫ్రంట్ గ్లాస్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. ఒరిజినల్ గ్లాసే ఉంది, కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే. ఆల్ గ్లాసెస్ కంపెనీ నుంచి వచ్చినవే ఉన్నాయండి. అలాగే ఫెండర్ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు, చిన్న మైనర్ స్క్రాచ్ అయితే ఉంది. ఇది ఊరినే రబ్బింగ్ లో అయితే కవర్ అయిపోద్ది అనమాట. సో గ్లాస్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ గ్లాస్ కంపెనీ నుంచి వచ్చిందే ఉంది. అలాగే బాడీలో ఎటువంటి రస్ట్ కానీ ఎక్కడ డ్యామేజ్ కానీ అయితే లేవు. పంచింగ్స్ కూడా ఆల్ పంచింగ్స్ కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ ఉన్నాయి. అలాగే ట్రెండ్ వేరియంట్ అండి. చూసుకోవచ్చు, ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు, సీట్ కవర్స్ కూడా ఓకే ఉన్నాయి. 80% వరకు అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక డోర్ చూసుకోండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అంతే. సో డోర్ లోపల కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి రస్టింగ్ ఎక్కడా లేదు వెహికల్లో. కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ వచ్చేసి. అలాగే పంచింగ్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు పంచింగ్లో కూడా. అలాగే ఇంటీరియర్ కూడా చూసుకోండి, రేర్ సీట్ కవర్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకోండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. సో చూసుకోవచ్చు, క్వార్టర్ ప్యానల్ గ్లాస్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. అలాగే ఫ్రంట్ టైర్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ ఆల్మోస్ట్ 80% అయితే ఉంది. సస్పెన్షన్స్ కూడా ఓకే ఉన్నాయి. సస్పెన్షన్స్ కంపెనీ నుంచి వచ్చినవే ఉన్నాయి. కంపెనీ నుంచి వచ్చినవి కాదు, సారీ, రీసెంట్గా చేంజ్ చేసినట్టున్నారు. సస్పెన్షన్స్ కూడా ఓకే ఉన్నాయి. మీకు ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి. వెహికల్ జస్ట్ ఇంజన్ మౌంటింగ్ రబ్బర్లో ఒకటి పోయినాయి. ఆ రబ్బర్లు మార్చుకుంటే సరిపోతుంది. 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు ఖర్చు వస్తుంది. అది మీరు కాల్ చేసినప్పుడు మాట్లాడతాను. ఓనరే చేంజ్ చేసి ఇచ్చేలాగా నేను మాట్లాడి అయితే చేపిస్తాను. ఇది డైరెక్ట్ ఓనర్ వెహికల్ అండి. కస్టమర్ ఇంటి దగ్గరే, ఓనర్ ఇంటి దగ్గరే వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు, డిక్కీ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే ఎటువంటి పెయింట్స్ కూడా జరగలేదు. గ్లాస్ రీప్లేస్మెంట్స్ కూడా జరగలేదు. టైర్ అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ 2016 అనుకుంటా టైరు. కంపెనీ నుంచి వచ్చిన టైర్ ఇది. సో 2016 డేట్స్తో సహా టైర్లు చూపించే వాళ్ళు అయితే ఎవరు లేరండి యూట్యూబ్లో, మీకు నేను తప్ప. సో ఇదిగోండి, ఇంత క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసి అయితే చూపిస్తున్నాను వెహికల్ నేను. సో చూసుకోవచ్చు, ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు వెహికల్లో ఎక్కడ. కంప్లీట్గా డిక్కీ ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు. కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది. ఎటువంటి యాక్సిడెంటల్ అయితే లేదండి వెహికల్. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఎటువంటి ఫ్లడ్ ఎఫెక్ట్ కూడా కాలేదు వెహికల్.
మీకు ఇంత డీప్గా ఇంత డెప్త్గా ఎవరు చెప్పరు. సో వెహికల్ నెంబర్ వచ్చేసి ఇది. అలాగే మీరు అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే సస్పెన్షన్స్ చూసుకోవచ్చు, వెనక షాకర్స్ కూడా కండిషన్ న్యూ ఉన్నాయి అన్నమాట. సో అలాగే చూసుకున్నట్లయితే రైట్ సైడ్ టైర్స్, రైట్ సైడ్ వెనక టైరు 70% వరకు అయితే ఉంది, 60 to 70%. సో వీల్ క్యాప్స్ కూడా కొత్త వేయించినట్టున్నారు. సో రైట్ సైడ్ ఫెండర్ రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకోండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ గ్లాస్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. అలాగే రైట్ సైడ్ వెనక డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసులు వచ్చినట్టుగానే ఉన్నాయి, ఏ గ్లాసు కూడా రీప్లేస్మెంట్ కాలేదు. డోర్లు కూడా ఎక్కడ రస్టింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే లేవండి. పంచింగ్ చూసుకోవచ్చు, కంప్లీట్గా కంపెనీ పంచింగ్ అలాగే ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. అలాగే వెనక కూడా సరిపడేంత స్పేస్ ఉంటుంది అనమాట. ఈకో స్పోర్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెనక పిలియన్స్ కూడా. సో అలాగే చూసుకోవచ్చు రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అనమాట, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఎటువంటి రీపెయింట్ కాలేదు వెహికల్. సో చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. పంచింగ్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, పంచింగ్ డిస్టర్బెన్స్ లేదు. అలాగే గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది. అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే 70% వరకు అయితే ఉంది. షాకర్ కూడా చూసుకోవచ్చు, సస్పెన్షన్ రీసెంట్గానే రీప్లేస్మెంట్స్ అయితే జరిగినాయి. బట్ మీకు ఈ క్రోమ్ ఫినిషింగ్లు ఇవన్నీ రీసెంట్గానే వేయించినట్టున్నారు, సస్పెన్షన్స్ ఇవన్నీ చేయించారు. కస్టమర్ యాక్చువల్గా వెహికల్ యూస్ చేయట్లేదు, అందుకనే వెహికల్ సేల్ చేయడం. ఎటువంటి ప్రాబ్లం ఉండైతే కాదు వెహికల్ సేల్ చేస్తుంది. రీడింగ్ అయితే 67,000 అయితే ఉంది. కస్టమర్ జెన్యున్గా ట్యాంపర్ అయింది. ఆల్రెడీ నేను ఢిల్లీ నుంచి తెచ్చినప్పుడే వెహికల్ ట్యాంపర్ అయింది. ఢిల్లీలో ఎవరో ఇప్పించారు పాపం అతనికి. సో ట్యాంపర్ అయిన వెహికల్ అయితే ఇప్పించారనమాట. కస్టమర్ మనకు క్లియర్గా చెప్పేశాడు. అతను నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేయించాను, నేను చెక్ చేయించినప్పటికే వెహికల్ ట్యాంపర్ అయిందని చెప్పారు అని చెప్పేసి మనకి తెలియజేయడం అయితే జరిగింది. 67,000 అయితే ఉంది. 2022లోనే ఆల్రెడీ 90,000 అప్పుడు వెహికల్ సర్వీస్కి అయితే వెళ్ళింది, లాస్ట్ సర్వీసు. సో ఆ తర్వాత కొంచెం రీడింగ్ వెనక్కి పెట్టి మనోడికి ఇచ్చారనమాట వెహికల్. మనోడి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 5,000 6,000 వరకు తిరిగాడు. ఇతనే బై రోడ్డు బండి అయితే వేసుకొని రావడం అయితే జరిగింది. క్లచ్ ఓకే ఉందండి, క్లచ్ చాలా బాగుంది. అలాగే ఇంజన్ కూడా చాలా బాగుంది. గేర్ కూడా ఏ గేర్లో వేసినా కానీ చాలా స్మూత్గా అయితే పడుతుంది. మనకి వెహికల్ అయితే ఇంజన్ పరంగా ఎక్సలెంట్ ఉంది, బాడీ పరంగా ఎక్సలెంట్ ఉంది, ఎటువంటి రిపేర్స్ అయితే లేవు. బట్ ట్యాంపర్ అయింది, ఇది ఒక్కటి మాత్రమే మనం చూసుకోవాల్సింది. బండి 1,00,000 వరకు తిరిగింది అనుకోవడమే ఇక. సో 22లోనే 1,00,000 సర్వీస్కి అయితే వెళ్ళొచ్చింది. ఆల్ గ్లాసెస్ వర్కింగ్ అండి, ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అనమాట. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్. అలాగే మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి దానికి టైటానియం ఆప్షనల్కి వచ్చినట్టు ఇక్కడ డిస్ప్లే అయితే రాదు, ఈ డిస్ప్లే ఒకటి రాదు. ప్లస్ మ్యూజిక్ సిస్టంలో కూడా కొంచెం క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది టైటానియంలో. దీనికి కొంచెం బేసిక్గా ఇస్తాడనమాట మ్యూజిక్ సిస్టమ్ కూడా. కొంచెం పెద్ద స్క్రీన్, ఈ స్క్రీన్ మొత్తం అక్కడ ఇచ్చేసి ఇస్తాడు టైటానియంలో. సో దీనికి ఇక్కడే స్క్రీన్ ఇచ్చి ఇచ్చాడనమాట. సో ఆర్పిఎం కూడా చూసుకోవచ్చు, ఏసీ కూడా పర్ఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది. ఆర్పిఎం కూడా చూసుకోవచ్చు, స్టేబుల్గా ఉంది వెహికల్ ఆర్పిఎం వచ్చేసి. సో మీకు ఇంకా ఇంజన్ అయితే ఓపెన్ చేసి, బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ సౌండ్ వినిపించి మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేను. చూసుకోవచ్చు ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. ఇంజన్ ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఈ ఇంజన్ మౌంటింగ్ రబ్బర్లు అయితే పోయినాయి, ఈ రబ్బర్లో ఒకటి మార్చుకోవాలి. లైట్గా క్యాబిన్ వైబ్రేషన్ వస్తుంది. సో ఆ మౌంటింగ్లు పోవడం వల్ల వైబ్రేషన్ వస్తుంది అనమాట. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి కేవలం 4,80,000 అయితే చెప్తున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.